సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ శ్రీరెడ్డి అరెస్ట్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది సార్. అంటే గతంలో కూడా మనం చూసాం ఆమె అరెస్ట్ అవ్వబోతున్నారు రేపో మాపో అన్నట్టుగా అప్పుడు మొత్తం వార్తలు ప్రచారణ జరగా అప్పుడు అరెస్ట్ ఏం కాలేదు. తర్వాత ఆమె కూడా బయటకు వచ్చి ఒక వీడియో చేసి క్షమించండి నన్ను వదిలేయండి అన్నట్టుగా చేసేసింది. అయితే ఇప్పుడు ఈ రోజు కూడా నిన్న కేసు అయింది, ఆమెకు నోటీసులు కూడా అందాయి, వాళ్ళ విచారణ కూడా హాజరైపోయింది. మళ్ళీ ఇంకోసారి కూడా విచారణకు పిలుస్తాం రావాలి అన్నట్టుగా పోలీసులు చెప్పినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడన్నా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా మాట్లాడుతున్నారు. మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే విచారణకి పిలిచి విచారణ జరుపుతున్నారు ఇంకా. అంటే విచారణకి రాగానే ఇమ్మీడియట్గా కస్టడీలోకి అయితే తీసుకోలేదు. ఏదో విచారించి పంపించేశారు. రేపు మళ్ళీ రమ్మన్నారు కదా, కాబట్టి ఇమ్మీడియట్ అరెస్ట్ ఉండదు అనేది అర్థమవుతూనే ఉంది. ఓకే. రామ్ గోపాల్ వర్మ గారిని కూడా అలా పిలిచి ఆయన్ని విచారించి మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ కూడా వెళ్ళాడు ఆయన. అలా సహకరిస్తున్నారు వీళ్ళు. కాకపోతే పౌసాని కృష్ణమురళి కూడా తెల్ల జెండా ఎగరేశాడు. వీడియో చేసి మహాప్రభు అని దాదాపుగా ఇంకా జీవితంలో ఎప్పుడు ఏమీ మాట్లాడను, అసలు వీధిలోకి రాను, ఈ టైపులో మాట్లాడాడు ఆయన. అయినప్పటికీ అతన్ని అరెస్ట్ చేయటము, ఆ తర్వాత అతనికి రకరకాల ఏరియాల నుంచి వారెంట్లు వచ్చేలాగా డిజైన్ చేసి ఆ కోర్టులకి ఆ జైళ్ళకి తిప్పుతూ అతన్ని వేధించినటువంటి తీరు చాలామందిని కొంచెం భయపెట్టిన మాట వాస్తవం. అలాగే వల్లభనేని వంశీకి సంబంధించి కూడా ఒక గందరగోళం నడుస్తోంది. అంటే వీళ్ళందరూ కూడా చాలా అగ్రెసివ్గా ఆ రోజున అధికార పార్టీ దన్ను చూసుకుని ప్రతిపక్షం మీద చెలరేగిపోయి మాట్లాడారు అనేది ప్రధాన ఆరోపణ. అంటే బార్డర్ క్రాస్ చేసి పొలిటికల్ క్రిటిసిజం అనేది పక్కన పెట్టి పర్సనల్ ఏరియాకి వెళ్ళి మాట్లాడారు. పర్సనల్ ఏరియాకి వెళ్ళి మాట్లాడటం అనే దాని మీద మనోభావాలు గాయపడ్డాయి. వీళ్ళు ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడారో వాళ్ళవి కాదు, వాళ్ళ అభిమానుల మనోభావాలు గాయపడి వాళ్ళు కోర్టులకి వాళ్ళు పోలీస్ స్టేషన్స్కి అప్రోచ్ అయ్యి ప్రైవేట్ కంప్లైంట్లు పెడుతుంటే ఈ వేధింపులు, అంటే వేధింపు అనొద్దు, ఈ రకమైనటువంటి అరెస్టు, అంటే అతన్ని అరెస్ట్ చేశారు కాబట్టి పౌసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. అలాగే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. వర్మ గారికి మాత్రమే నోటీసులు సర్వ్ అయినా ఆయన విచారణకు వెళ్ళొచ్చాడు. ఆయన కూడా ఫర్దర్గా నేను ఎప్పుడు పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వనని చెప్పిన తర్వాతే నోటీసులు గొడవ జరిగింది. అలాగే శ్రీరెడ్డి గారు కూడా నేను భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ మాట్లాడను అని చెప్పింది ఆవిడ. పొలిటికల్ ఏరియాలో నేను లేను, నన్ను మన్నించండి అని కూడా అనేసింది. అయినప్పటికీ విచారణకు పిలిచారంటే ప్రెజర్ ఉంది, క్యాడర్ నుంచి ప్రెజర్ ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని అధికార పార్టీ తాలూకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద విపరీతంగా చర్చ జరుగుతోంది. అలాగే ప్రధాన స్రవంతికి చెందినటువంటి అధికార పార్టీ కొమ్ము కాస్తున్న పత్రికల్లో కూడా ఈ వీళ్ళని ఇలా వదిలిపెట్టేయటం సబబా అనేది అప్పుడప్పుడు రాస్తున్నారు. ఇదంతా కూడా అంటే క్యాడర్ నుంచి ప్రెజర్ ఉంది అనేది చెప్పుకోవడానికి. ఈ క్యాడర్ నుంచి ప్రెజర్ ఉంది అనేటువంటి అభిప్రాయంతో వీళ్ళని కంట్రోల్ చేసి బెదిరించి కస్టడీలోకి తీసుకుని తద్వారా ఈ అరెస్ట్ అనేది 10 మందికి గుణపాఠంగా మారి కొంతమంది అంటే ఇంకా మాట్లాడరు అనేది వాళ్ళ అభిప్రాయం కావచ్చు. కానీ ఇలా ఉండదు. క్రిటిసిజం అనేది ఎప్పుడు పరిధి దాటినా శిక్షించడం తప్పేం కాదు. పరిధి దాటిన క్రిటిసిజాన్ని అంటే ఒక్క కేసు పెట్టి దానికి వాళ్ళని అప్రోచ్ అవ్వటం కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తున్నారు. ఆ ప్రైవేట్ కంప్లైంట్ల ఆధారంగా చాలా అగ్రెసివ్గా పోలీసులు మూవ్ అవుతున్నారు. నా ప్రశ్న ఏంటంటే ఇదే సందర్భంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు నుంచి కూడా కొంతమంది అదర్ సైడ్, అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అప్పటి అధికార పక్ష నాయకుల మీద కూడా అవాకులు చవాకులు పొలిటికల్ క్రిటిసిజం పరిధి దాటి మాట్లాడుతున్నారు కదా పర్సనల్ ఏరియాకి వెళ్ళి. అయితే అరెస్ట్ జరిగింది కానీ దీనికంటే ముందు కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. కిరణ్ అనే అతను అరెస్ట్ చేశారు, కానీ ఇది కిరణ్ మొదలుపెట్టింది కాదు. కిరణ్ కంటే ముందే చాలామంది మాట్లాడారు, చాలా వీడియోలు చేశారు. వాళ్ళు తెలుగుదేశం గెలుపు కోసం సహకరించిన మీడియా ఛానల్స్ వాళ్ళు అనేక స్కిట్లు చేశారు. ఆ స్కిట్లు చేసిన వాళ్ళ మీద, స్క్రిప్ట్ రాసిన వాళ్ళ, రాయించిన వాళ్ళ మీద మనోభావాలు గాయపడ్డాయని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎందుకు కేసులు పెట్టలేదు? పెట్టి ఉంటే వాటిని ఇంతే వేగంగా పరిష్కరించే పరిస్థితిలో
దీనికి ఎంత వేగంగా రియాక్ట్ అయ్యారో అలాగే ఆ పిటిషన్లకు కూడా అంతే వేగంగా రియాక్ట్ అయ్యి వాళ్ళని కూడా తీసుకొచ్చి లోపల పెట్టే పరిస్థితి ఉందా పోలీసు వ్యవస్థకు కానీ న్యాయ వ్యవస్థకు కానీ అని ప్రశ్నిస్తే సందేహాస్పదమైనటువంటి సమాధానాలే వస్తాయి. ఇటువంటి కండిషన్లు శ్రీరెడ్డి గారిని వాళ్ళ లిస్టు ప్రకారమే పిలిచారు. ఇప్పుడు ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో ఇద్దరు విచారణకు హాజరయ్యారు, ఇద్దరు మాట్లాడారు. విజయసాయి మాట్లాడారు, మిథున్ రెడ్డి మాట్లాడాడు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మా తప్పేమీ లేదు అనేది ఎస్టాబ్లిష్ చేశాం, బయటకు వచ్చాం అని చెప్తున్నారు. కానీ బయట ఉంటారో లేదా అది ఇంకొంచెం సీరియస్ అయ్యి వీళ్ళని లోపలేస్తారో అనేది తెలియదు. ఇప్పుడు ఈవిడ పరిస్థితి కూడా అదే. ప్రస్తుతానికైతే నేడు పోయి రేపు రా అన్నారు. మరి రేపు వచ్చాక పరిస్థితి ఇలాగే నిన్నట్లాగానో ఈ రోజులాగానో ఉంటుందని చెప్పలేము. ఏదైనా జరగచ్చు. అయ్యా నేను తెల్ల జెండా ఎగరేసాను కదా అని చెప్పినప్పటికీ ఇదే జెండా ఎగరేసిన పౌసానికి ఏమైందో అది అవ్వచ్చు. ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది. లేదు సీరియస్ వార్నింగ్ ఇచ్చి పంపించే అవకాశం కూడా ఉంది. మ్యాక్సిమం సీరియస్ వార్నింగ్